దర్శకుడు కొరటాల శివపై కీలక వ్యాఖ్యలు చేశారు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. శివ దర్శకత్వంలో తారక్ హీరోగా నటించిన దేవరా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్లు రాబట్టి కేవలం వారం తిరిగేలోగా నిర్మాతను ఒడ్డున పడేసింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే రైటర్ నుంచి దర్శకుడిగా మారిన కొరటాల శివ తన మాయాజాలంతో తెలుగు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అయితే అందించారు. మిర్చి, శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్ వంటి 4 వరుస బ్లాక్ బస్టర్స్తో జోరు మీదున్న కొరటాల ఇండస్ట్రీలో ఓటమి ఎరగని దర్శకుడిగా రాజమౌళి సరసనైతే నిలిచారు. ఆయనతో సినిమాలు చేసేందుకు హీరోలు, నిర్మాతలు క్యూ కట్టేవారు. అలాంటి టైంలో ఆచార్య సినిమా కొరటాల స్పీడ్కు బ్రేకులు వేసింది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లు హీరోలుగా నటించిన ఆ సినిమా డిజాస్టర్గా అయితే నిలిచింది. ఈ షాక్ నుంచి మెగా అభిమానులు బయటకు రాలేకపోయారు. ఆ వెంటనే కొరటాలను టార్గెట్ చేసిన ఫ్యాన్స్ ట్రోలింగ్కు దిగారు. శివ కూడా చాలా రోజుల పాటు షాక్ నుంచి తేరుకోలేకపోయారు. ఆయనతో నెక్స్ట్ ఎవరు సినిమా తీస్తారు, ఆచార్య ఫ్లాప్ నేపథ్యంలో ఏ పెద్ద హీరో అయినా శివకు ఛాన్స్ ఇస్తారా అంటూ గాసిప్స్ కూడా వైరల్ అయ్యాయి. ఈ దశలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా అనౌన్స్ చేసేసరికి టాలీవుడ్ మొత్తం కూడా షాక్ అయింది. ఓ సాలిడ్ హిట్ కొట్టి తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారు కొరటాల శివ. ఇటీవల ఓ కార్యక్రమంలో కొరటాల మాట్లాడుతూ మన పని మనల్ని చేసుకునిస్తే రిజల్ట్ వేరేలా ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఆయన పరోక్షంగా చిరంజీవిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశాడని మెగా ఫ్యాన్స్ అయితే మండిపడ్డారు. ఇంతలో సెప్టెంబర్ 27 రాని వచ్చి దేవరా రిలీజ్ అయింది. పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్తో సక్సెస్ఫుల్గా వెళ్తుంది సినిమా. విడుదలైన తొలివారమే 400 కోట్ల రూపాయల పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. సరికొత్త రికార్డులు కూడా సృష్టించింది దేవరా సినిమా. ప్రీ రిలీజ్ కుదరకపోవడంతో దేవరా సక్సెస్ మీట్ను ఘనంగా చేయాలనుకున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో దసరా సీజన్ మొదలు కావడంతో భద్రతా దృష్ట్యా ఈ ఈవెంట్కు అనుమతులు దొరకలేదు. దీంతో అభిమానులకు చిత్ర యూనిట్ క్షమాపణలు చెప్పింది. దేవరకు పనిచేసిన టెక్నీషియన్స్, నటీనటులు, డిస్ట్రిబ్యూటర్లతో హైదరాబాద్లో ఓ మినీ ఈవెంట్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ కొరటాలతో బృందావనం నుంచి అనుబంధం మొదలైందన్నారు. ఆయన మా ఇంట్లో సభ్యుడని, ఎన్నోసార్లు కష్టసుఖాల్లో నాకు అండగా నిలిచారని కూడా తారక్ తెలిపారు. దేవరా అనౌన్స్ చేసినప్పటి నుంచి కొరటాల ముఖంలో నవ్వు లేదని, ఈ సినిమా కోసం నిరంతరం ఆయన తాపత్రయపడ్డారని ఎన్టీఆర్ అన్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతున్నప్పుడు శివ ఎంత టెన్షన్కు గురయ్యారో అనిరుద్ధ్కు తెలుసని చెప్పారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని మొదట చెప్పింది అనిరుద్ధేనని, అంత టెన్షన్ నుంచి కొరటాల ముఖంలో ఆనందం కంటే ఓ మనశ్శాంతి చూస్తున్నామన్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి. చూశారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ అండ్ ఓకే దెన్ సీ యూ, బాయ్.